ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారి ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ గానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ గానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ గానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, మనం బంగారం ధరల గురించి చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ రోజు చూసుకుంటే 1,02,000 ఉంది. ట్రంప్ టారిఫ్ ఎఫెక్టే దీని మీద ఉందంటారా? అంటే తగ్గినా పెరిగినా కూడా మామూలుగా బంగారం పెరగడానికి తగ్గడానికి కొన్ని కారణాలు చెప్తా ఉంటారు. గ్లోబల్ వార్మింగ్ అంటారు, ఇంటర్నేషనల్ ఎఫెక్ట్స్ అంటారు. మరి టారిఫ్ ఎఫెక్ట్ ఎలా పడింది అంట దీన్ని? బేసికల్ గా వరల్డ్ ఎప్పుడైతే అన్సర్టనిటీ గురి అవుతుందో అప్పుడు న్యాచురల్ గానే ఈ కమోడిటీస్ అన్ని మూవ్ అవుతా ఉంటాయండి. అండ్ గోల్డ్ చాలా స్టేబుల్ గా ఉంటుంది ఆ ₹1,00,000 దగ్గర అరౌండ్. అంత ఈజీగా ఏం డ్రాప్ అవ్వదండి. సో ఇలా అన్సర్టనిటీ వస్తే ఉలిక్కి పడిద్ది గోల్డ్, మళ్ళీ ఎంతకంత పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ చాలా హాట్, చాలా ఆల్ టైమ్ హైలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మనం లాస్ట్ ఇయర్ లాగా 40-50 ఎక్స్పెక్ట్ చేయకూడదు కానీ, బట్ ఇయర్లీ 12% కావాలి అనుకుంటే మాత్రం గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్గా బ్యాంకులతో పోల్చుకున్నా, బ్యాంకు వడ్డీ రేట్తో పోల్చుకున్నా, రెంటల్ ఇన్కమ్తో పోల్చుకున్నా గోల్డ్ ఇది బెస్ట్ అసెట్. రెండోది హెడ్జింగ్ బాగా యూజ్ అవుతాయి. అంటే ఎవరైనా ఈక్విటీ మార్కెట్లో కనుక్కుంటే కనుక, స్పెక్యులేషన్ చేసే వాళ్ళు కనుక్కుంటే హెడ్జింగ్ కోసం దీన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ఈక్విటీ ఇప్పుడు నిఫ్టీ మనం చూసామనుకోండి, 6 వారాల నుంచి కంటిన్యూస్ పడుతూనే ఉంది. 5 వారాలు కంప్లీట్ అయ్యి ఇది మనం 6వ వారానికి ఎంటర్ అవుతున్నాం. 5 వారాల నుంచి కంటిన్యూస్గా ఎవరైనా గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తుంటే వాళ్ళకి ఇంకా ప్లస్ 2%, 3% వచ్చి ఉంటుంది అనమాట. అందుకని అచ్చం ఈక్విటీ బదులు ఎంతకంత ఈ అసెట్లో పెడుతుందో రిస్క్ ఇది అవుతాయి. అంటే రెండోది, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఎక్కువ మంది మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్లో పెడుతున్నారు. అక్కడ ఏంటంటే వాళ్ళు మినిమం 3 అసెట్లో పెట్టాలి. అది గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, రియల్ ఎస్టేట్స్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ కావచ్చు, డెట్ కావచ్చు, ఇంటర్నేషనల్ మార్కెట్స్ కావచ్చు, ఇట్లా ఎక్కడో చోట పెడతా ఉంటారు అనమాట. దాంతో ఫండ్స్ ఎక్కువ అవుతుంది గోల్డ్కి. దాంతో ఆటోమేటిక్గా ఇది పెట్టడం స్టార్ట్ అవుతుంది. ఏదేమైనా వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ ఉన్నంతకాలం, పర్టికులర్ ఈ ట్రంప్ ప్రెసిడెంట్గా అమెరికాలో ఉన్నంతకాలం ఖచ్చితంగా అన్సర్టనిటీ ఉంటుంది. అన్సర్టనిటీ ఉన్నంతకాలం గోల్డ్ ఎంతకంత స్టేబుల్గా అయ్యడం ఛాన్స్ ఉంది. కాబట్టి మనం గోల్డ్ రేంజ్ని వరస్ట్ అనుకుంటే 90,000, బెస్ట్ అనుకుంటే 1,10,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రేంజ్ లో తిరిగింది నెక్స్ట్ 1 year. సో కమింగ్ టు సిల్వర్ చూసుకుంటే కూడా అందులో కూడా కొంచెం హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి ఈ మధ్య చూసుకుంటే. 1,00,000 నుంచి కొంచెం పడినది ఉంది, మళ్ళీ పెరిగింది కూడా ఉంది. సిల్వర్ ముందు కూడా బంగారం కంటే దీనికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది అంటారా? డెఫినెట్ గా, ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్ యూటిలిటీ ఎక్కువ కదండి. బంగారంకి ఏమో ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది, బట్ సిల్వర్ కి ఇన్వెస్ట్మెంట్ వాల్యూతో పాటు ఇండస్ట్రీ యూటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ రాను రాను ఎలక్ట్రికల్ గూడ్స్ ఎక్కువ వాడుతుంటారు కాబట్టి, అందులో కండస్టర్లు ఇవి వాడుతుంటారు కాబట్టి డెఫినెట్గా వస్తుంది. రెండోది, వరల్డ్ వైడ్గా మైనింగ్ కూడా బాగా తగ్గిపోయింది. అండ్ సెకండరీ ఉన్న మెటీరియల్ తోటి బాగా డిమాండ్ అవుతుంది అనమాట. అందులో చార్ట్స్ ఆల్మోస్ట్ 40 years చార్ట్స్ బ్రేక్అవుట్ అయినాయి. కొంచెం లేట్గా బయలుదేరిన గోల్డ్తో కంపేర్ చేసుకున్నప్పుడు సిల్వర్కి హ్యూజ్ డిమాండ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి సిల్వరే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది నెక్స్ట్ 1 yearలో. కాబట్టి వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇది ఎంత వాలటిలిటీ అంటే, నిన్న కాపర్ 20% డ్రాప్ అయింది సింగిల్ డే. అందుకని మెటల్స్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ గోల్డ్ సిల్వర్ మోర్ స్టేబుల్. మరి కాపర్ లాగా అంత పడిద్దని అనుకోను, కానీ ఇట్స్ మోర్ స్టేబుల్. ఇయర్లీ మీకు 12% చొప్పున కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా యాడ్ చేసుకోవాల్సింది మెటల్స్. మామూలుగా ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది, పెళ్లిళ్ళ సీజన్ కూడా. మరి ఈ టైంలో కూడా బంగారం ఇలా పెరుగుతుంది అంటే మరి తగ్గే ఛాన్స్ ఏమైనా ఉంటాయంటారా? చెప్పాను కదా, వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ నడుస్తుంది. మామూలుగా ఏంది 90 days కల్లా ట్రంప్ వరల్డ్ మొత్తం ట్యాక్స్ ఫిక్స్ చేస్తారని చెప్పాడు. మొత్తం మీద ఆయన ఫిక్స్ చేసుకుంది 7 countries తోటే. తర్వాత August 1 డెడ్ లైన్ అన్నాడు. ఇప్పుడు నిన్నేమో August 7 తర్వాత అన్నాడు. మళ్ళీ ఎంతకాలం పోస్ట్ పోన్ చేస్తారు. ఇలా పోస్ట్ పోన్ ఉన్నంతకాలం అన్సర్టనిటీ ఉంటుంది ఈక్విటీలో అన్సర్టనిటీ ఉన్నంతకాలం అండ్ గోల్డ్ సిల్వర్ ట్రావెలింగ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ మధ్యకాలంలో బ్యాంకులు కొంటున్నాయి కాబట్టి, బ్యాంకుల నుంచి, ఇన్వెస్టర్స్ నుంచి, అన్సర్టనిటీ నుంచి, అంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ నుంచి డిమాండ్ బాగుంది కాబట్టి గోల్డ్ అంత ఈజీగా డ్రాప్ అవుతుంది మనం అనుకోకూడదు. అరౌండ్ ఈ 1 lakh దగ్గర రొటేట్ అవుతూనే ఉంటుంది నెక్స్ట్ 1 year కూడా. హ్యూజ్ గా గోల్డ్ కొనాలి అనుకునే వాళ్ళకి ఈ టైం కరెక్టే అంటారా? ఏ పర్పస్ కోసం కొంటారు అనేది ఇంపార్టెంట్. మీరు ఏదైనా అసెట్ మీరు పెట్టారనుకోండి, ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, మీకు ఏ గోల్ తోటి మీరు పెట్టడం చాలా ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్ కోసం అనుకున్నప్పుడు ఎస్ఐపి రూట్లో కొనుక్కుంటే బెటర్. ఎమోషనల్గా లాస్ట్ ఇయర్ 40 పెరిగింది కదా, ఈ సంవత్సరంలో 40 వచ్చి దానికి అలా కొనకూడదు. ప్రతి ఎసెట్కి సైక్లికల్ నేచర్ ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఫాస్ట్ పోతే, కొన్నిసార్లు ఫ్లాట్ కొంటే, కొన్నిసార్లు డిక్లైన్ అవుతూ ఉంటాయి. గోల్డ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే లో బీటా కాబట్టి అంత ఈజీగా పడదు, అంత ఈజీగా వాలటిలిటీ గురి అవ్వదు. కాబట్టి స్టేబుల్ అసెట్.
మీ రిక్వైర్మెంట్ కనుక 10 to 12% ప్రయాణం అనుకుంటే కనుక స్టిల్ కొనుక్కోవచ్చు. ఎస్ లాస్ట్ ఇయర్ లాగా 20-30 అయితే ఖచ్చితంగా రావు. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.